వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. విదేశీ విద్యార్థులే టార్గెట్ గా కిర్గిజిస్తాన్ లో అల్లర్లు చెలరేగా. భారతీయ విద్యార్థులతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులను టార్గెట్ చేస్తూ లోకల్ స్టూడెంట్స్ ఈ దాడులకు పాల్పడుతున్నారు. దాడులు చేస్తున్న వారిలో ఎక్కువ మంది కిర్గిజిస్తాన్ కు చెందిన విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కేక్ లో పరిస్థితి ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉంది. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కేక్ లో ఓ హాస్టల్ దగ్గర జరిగిన గొడవ ఈ అల్లర్లకు కారణమని తెలుస్తోంది. స్థానిక విద్యార్థులకు, విదేశీ విద్యార్థులకు మధ్య ఘర్షణ ఏర్పడినట్టుగా తెలుస్తోంది. తర్వాత అది కాస్త బిష్కేక్ లోని విదేశీ విద్యార్థులందరికీ చుట్టుకుంది. విదేశీ విద్యార్థులు హాస్టళ్లు, వాళ్లు నివాసం ఉంటున్న ఇళ్లు, కాలేజీలను టార్గెట్ చేసి అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. కొన్ని చోట్ల విద్యార్థినులపైన లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో మొత్తం 6 చనిపోయారని, అందులో 3 పాకిస్తానీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం అందుతోంది. ఇండియా నుంచి కిర్గిజిస్తాన్ లో దాదాపు 14,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కువ మంది ఇక్కడ మెడికల్ విద్య చదవటానికి వెళ్లారు. భారత్ తో పోలిస్తే ఇక్కడ మెడికల్ ట్యూషన్ ఫీజు తక్కువ. ఇక్కడ నుంచి కొన్ని ప్రత్యేక ఏజెన్సీలు విద్యార్థులను అక్కడికి తరలించి హాస్టళ్లు, ప్రత్యేక వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నాయి. అనూహ్యంగా ఇప్పుడు అల్లర్లు చెలరేగటంతో కిర్గిజిస్తాన్ రాజధాని ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది. నిన్న రాత్రి వీధుల వెంట గుంపులుగా చేరిన స్థానికులు ఎక్కడ విదేశీ విద్యార్థులు కనిపించినా దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అల్లర్లను అదుపు చేయడానికి స్థానిక పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కిర్గిజిస్తాన్ అల్లర్లపైన భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. విద్యార్థులు హాస్టల్ గదులు, ఇళ్లను వదిలి బయటకు రావద్దని సమాచారం జారీ చేసింది. కిర్గిజిస్తాన్ లో ఉన్న భారత విద్యార్థుల భద్రత కోసం అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టుగా ప్రకటించింది. కిర్గిజిస్తాన్ లో ఉన్న భారతీయ విద్యార్థులు అక్కడి ఎంబసీతో టచ్ లో ఉండాలని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తెలిపారు. ఇప్పటికే కిర్గిజిస్తాన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేసింది. 0555710041 నెంబర్ కు కాల్ చేస్తే 24 గంటల పాటు సహాయం అందిస్తామని ప్రకటించారు. నిజానికి ఈజిప్ట్ కు చెందిన విద్యార్థులతో స్థానికులకు తొలుత ఘర్షణ ఏర్పడిందని కొందరు భారతీయ విద్యార్థులు చెప్తున్నారు. 6 విద్యార్థులను స్థానికులు కొట్టి చంపారని కిర్గిజిస్తాన్ లో ఉన్న మన విద్యార్థులు చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.